అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏమిటంటే టాపిక్ ఏం లేదు ఫ్రెండ్స్, మైవిత్రి ఫ్రెండ్స్. మైవిత్రి ఈ మైవిత్రి గురించే నేను అందరికీ చెప్పడం ఒకటి అలానే చెప్పాను. మనకు తమిళ భాష చాలామందికి తెలియదు. అందుకని తమిళనాడులో ఏం జరుగుతుంది మైవిత్రి యాడ్స్, అక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు కావాలంటే కేటీవీ కార్తిక్ పిల్లై అనే అతను ఏం చెప్తున్నాడో ఒకసారి కావాలంటే మీరు వినండి. యూట్యూబ్లో అతను ఏం చెప్తున్నాడో అతను చెప్పేదాన్ని నేను తెలుగులోకి కన్వర్ట్ చేసి మనందరికీ తెలియాలి ఏం జరుగుతుంది అక్కడ, కోర్టులో ఏం జరుగుతుంది, ఈరోజు ఏం జరుగుతుంది అనే విషయాన్ని నేను మన ఆంధ్ర మొత్తం తెలియాలనేసి వేస్తున్నాను. అందులో ఎటువంటి ఫేక్ అనేది లేదు. నేను మీలాగా బాధ్యుణ్ణి. చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు, బాధపడుతున్నారు. మంగళసూత్రాలు తాకట్టు పెట్టి కట్టాము, మాకు ₹1 కూడా రాలేదు, పేదవాళ్ళ దగ్గర కట్టించామనేసి చాలామంది చెప్తున్నారు. నన్ను డబ్బులు అడుగుతున్నారు, నువ్వు ఇస్తావని అడుగుతున్నారు. నేను మీలాగా పేదవాడిని ఫ్రెండ్స్, నేను మీలాగా పేదవాడిని. నేను అలాగే డబ్బులు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, నాకు రావాల్సింది. నేను అదేవిధంగా బాధపడుతున్నాను మీలాగే. మీ బాధ కూడా నా బాధే. ప్రతి ఒక్కరు చాలామంది బాధపడుతున్నారు. అది విషయము. నేను ఎవరిని దాన్ని ఏదో వాళ్ళకి సపోర్ట్ చేద్దాము మైవిత్రిని అనేసి అలాంటిదంతా ఏం లేదు ఫ్రెండ్స్. నేనేదో నాకు వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు. నేను లక్షాధిని కాదు, నేను డైరెక్టర్ని కాదు. అందులో నేను మీలాగా ఒక సభ్యుడిని. ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలి, దాన్ని హైలైట్ చేయాలని ఆలోచన అయితే లేదు. ఓన్లీ మనం అందరం దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము, ₹1 వస్తుందనేసి ఆశపడి డబ్బులు వస్తుందనేసి కాన్సెప్టే. డబ్బులు ఈ కాలంలో ఎంత విలువైందో, అలాగే మనం ₹1 సంపాదించుకొని బాగుపడతాను ఆలోచనతో చేస్తాం తప్ప వేరే ఆలోచన కాదు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. మీ కామెంట్స్ చూస్తున్నాను, చాలా బాధేస్తూ ఉంది. మీకులాగా నేను బాధపడుతూనే ఉన్నాను. కానీ అందరూ అలా బాధపడకూడదు. ఏమవుతుందో ఏం జరిగిందని తెలుసుకునేదానికి బాధపడుతున్నారు. ఆ విషయాన్ని తెలియపరిస్తే కొంత ఊరటగా ఉంటుంది అనే కాన్సెప్ట్తో అక్కడ జరిగే విషయం తెలుస్తుంది. ఈ 1 వీక్ వెయిట్ చేయండి. వచ్చే శనివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. ఎటువంటి టెన్షన్ పడకండి, టెన్షన్ ఒత్తిడి కాకండి. మరలా చెప్తున్నాను, చాలామంది ఎవరికి చెప్పి జాయిన్ చేయించారంట. జాయిన్ చేయించే పని పెట్టుకోకండి. ఒకవేళ వాళ్ళ కంపెనీ రన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు జాయిన్ చేయించి నేను మధ్యవర్తిగా ఉంటానని చెప్పకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.